హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ అయితే హెయిర్ ఆయిల్ చూపిస్తానండి. మంచిగా హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి, డాండ్రఫ్ ఉండే వాళ్ళకి ముందుగా అయితే దానికి కావాల్సినవండి ఆనియన్స్, ఆలోవేరా, గుంటగలగరాకు, కరివేపాకు, మందారమాకు, మందారం పువ్వు. ఇలా కడాయి పెట్టుకొని కడాయిలో కొన్ని వాటర్ వేసేసి హీట్ అయిన తర్వాత మొత్తం ఇలా రౌండ్ గా తిప్పేసి నీటిని పారేయండి. తర్వాత ఆయిల్ వేసి లో ఫ్లేమ్ లోనే ఇలా చిన్న మంటలో ఉడికిస్తేనండి దాంట్లో ఉండే చిన్న మంటలో ఉడికించడం వల్ల ఆకులో ఉండే పువ్వులో ఉండే లిక్విడ్ మొత్తం మన ఆయిల్లో బాగా కలిసిపోతుంది. ఇలా చిన్న మంట మీద ఉడికించేటప్పుడు ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకోండి. అన్ని వెంటనే వేయకూడదండి. మనం స్లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటున్నాం కదండి, అందుకని స్టెప్ బై స్టెప్ ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటే ఆయిల్ కొంచెం బాగా మనకి ఆకుల్లో ఉండే రసం అంతా ఆయిల్లోకి బాగా ఇంగుతుంది. వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగుంటే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు అయితే కొంచెము బాగా కేర్ తీసుకోండి, తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే పొంగిపోతుందండి ఆయిల్ మొత్తం. ఇంగు బాగా వచ్చేదాకా మనం బాగా ఉడికించుకోవాలండి. ఈ పొంగంతా బాగా తగ్గిన తర్వాత అది ఉడికినట్టు అండి, మనకి అది అప్పుడే తెలిసిపోతుంది ఉడికిందని. ఇలా అయితే నాకు కొంచెం తగ్గిందండి పొంగంతా. ఒక 5 మినిట్స్ ఇలా ఉడికిస్తే ఇంకా ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. బాగా గ్రీన్ గా ఉంది చూడండి పొంగు కూడా. అలా పొంగు వచ్చిన వెంటనే మీరు ఆఫ్ చేయకూడదండి, అదంతా ఇంకిపోయేదాకా మనం ఉడికించుకోవాలి. అదే మనకి బాగా ఉడికినట్టు లెక్క. చిన్న మంట మీద కదండి, కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. మీ వీలుని చూసుకొని చేసుకోండి. నాకైతే 45 మినిట్స్ పట్టిందండి ఇది ప్రాసెస్ చేసే టైం. మొత్తానికైతే ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను, దాంట్లోకి వేస్తున్నాను. చూడండి ఎంత గ్రీన్గా ఉంది. ఈ ఆయిల్ అయితే నాకు ఒక 6 మంత్స్ కావస్తుందండి. అయిపోయింది, అందుకే నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. ఖచ్చితంగా ఇది వాడడం వల్ల హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అస్సలు ఉండదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే చాలా వరకు నాకైతే హెయిర్ ఫాల్ తగ్గింది. దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన చుట్టుపక్కనే ఉంటాయండి. ఖచ్చితంగా ఇలా చేసుకోండి. మనం కాస్ట్లీ ఆయిల్ కొనేదానికన్నా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.